ఆ ధర్మారావు ఎమ్మెల్యే గారు, అదే ఎక్స్ఎమ్మెల్యే గారు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నాడు. ఏమనుకుంటున్నాడో తెలియదు. షో ఆఫ్, ఆయనంతా షో ఆఫ్. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ టూర్కి పోతే కూడా ఫోటోలు మనకు బైనాకులాస్ తెలియదు, లేకపోతే సౌత్ ఆఫ్రికా తెలియదు, లేకపోతే సఫారీ తెలియదు. ఇంకా పైలట్ ఏదో ఎక్కినాడంటే దాని అంత షో ఆఫ్. ఏడు ఈ కూతలు. రాయలసీమకు పౌరుషం లేదు, బెడ్తో కొడతారు రాయలసీమ ప్రజలు. రాయలసీమని తొడలు కొట్టుకుంటాం. రాత్రి అయితే కారు ఎక్కువ తింటాం, తర్వాత ఫైల్స్ ఆపరేషన్ చేయించుకోవడం తప్ప ఇంతకు మించి చేసింది ఏం లేదు. ఊరికే ఉప్పు కారం తింటాం, లేని పౌరుషం చెప్పుకోవడం. అయ్యా, మీ కుమారులు ఒకడేమో కంటెస్ట్ చేయకుండా భయపడేసి యునానిమస్ అయినాడు కౌన్సిలర్గా. మరి ఆ పొద్దు అందరినీ కొట్టినారు, ఊర్లో ఉన్న అందరినీ కొట్టి ఆ రోజు ఉప్పు కారం తిన్నారు దండిగా. అది కూడా నీ సొంతం ఇంట్లో కాదు. మా ఊర్లో ఈ రోజు కూడా ఏడ్చుకుంటున్నారు. బిర్యానీ సెంటర్లో, దోశల సెంటర్లో ఈ రోజు కూడా నువ్వు నీ సొంతం కారం ఉప్పు కూడా తినలే. అది కూడా తాడిపత్రి ప్రజలు ఉప్పు కారం తినే 15 నెలలు లేవే. ఏడిపోయినా 15 నెలలు పోయినారు, 29కి వస్తారంట. ఇంకా వాళ్ళ ఆయన చెప్తాడు, మా ఇంటికాడికి ఎట్లా వస్తాడంట. నువ్వు మీ ఇంటికాడికి కదా రే పనికి బాలు నాకు పడక్క, నీకు చదువు సంధ్య లేదు, డ్రైనేజ్ కాలం చూసేదానికి వస్తే మా ఇంటికాడికి ఎట్లా వస్తారా? మా ఇంటి లోపలికి ఎట్లా వస్తురా నువ్వు? ఏమనుకుంటున్నాడు ఈ ధర్మారం ఎక్స్ఎమ్మెల్యే? నీకు యాడికి నోటికి వస్తే అడిగి మాట్లాడతావా? యాటికి నోటికి వస్తే అటు మాట్లాడతావు నువ్వు? ఏమనుకుంటాను? రాయలసీమ పౌరుషం లేదా? నువ్వు ఏం చేసినావురా? రా డిబేట్కి రా. లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడదాం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మాట్లాడదాం. అంతకుముందు మీరు చేసిండ్రే. నాకు పడకల్లారా అటు మిద్దెలు కట్టించుకొని 4 గుర్రాలు పెట్టుకొని ఏమే మినీ కూపర్ పెట్టి నీ కథ నాకు తెలియదా? ఎంత ఉండిందిరా నీకు? ఎంత ఉండిందిరా? మినీ కూపర్ అంటే కూడా తెలియదు. ఏమే కొన్ని రోజులు నువ్వు వాడితే కొన్ని రోజులు మీ సినాయన వాడే అంటే యాడికంటే అటు మాడతారు రాజస్థాన్ జనాన్ని. తంతారే నిన్ను. నీ భాష మార్చుకో. మొన్న చెప్తాను చూడి, మొత్తం ముస్లిమ్స్ నీకు ఓటు వేసినారు కాబట్టి నువ్వు వాడికి వచ్చినావు. అదే వేరే వాడిని నిలబెట్టింటే వేలకు పోయింది. పొంద గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఏం చేసినావు చెప్పరా? ధర్మారావు నువ్వు ఏం చేసినావు చెప్పరా? తెస్సువి మిషన్, తెస్సువి సెగ్రిగేషన్ మిషన్ ఈ రోజు అట్లే ఉంది. బాడిగలు తీసుకొని తిన్నావు, దాంతో నువ్వు సుఖపడినావు. రా ధర్మారావు పోదాం. ఈ రోజుకి మీ సెగ్రిగేషన్ చేసినారా? ఎందుకు అందరిని ఆడబోసుకుంటాడు? అంటే చంద్రబాబు నాయుడు గురించి నీకు చంద్రబాబు నాయుడు గురించి మా అర్హత ఉందరా? నేను కూడా జగన్ కన్నా పెద్దోడిని, బట్ ఈజ్ ఎ లీడర్. కొద్ది వరకే నేను మాట్లాడగలను. ఏవో దేశంలో నువ్వే అంతా తెలిసినట్లు స్టైల్ కొద్దాం కొయ్యొద్దు. రాయలసీమకు పౌరుషం లేదా? ఏడ్రా నీతో పాటు తోడబుట్టిన వాళ్ళు ఇద్దరు, ఒకడు 150 కేజీలు, ఒకటి 100 కేజీలు ఉన్నారు. అడిగిపోయినారా మీర్రా? పౌరుషం లేదు, అందరికి పౌరుషం లేదు అనుకోద్దండి. గడిచిన 5 ఏళ్ళు ఊర్లోనే ఉన్నా. ఆ రోజు మీ పోలీసులు కొడితే నేను కొట్టించుకున్నా. ఏమైందిరా పౌరుషమా? రాండిలే పౌరుషం నా కొడకల్లారా. రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడతారా? ఏమంటే
అక్కడ ధర్మవరం మంచోళ్ళు ఏదో అందరు నేసేవాళ్ళు వాళ్ళు ఉన్నారు కానీ నిన్ను ఉండిచ్చినారు. పొద్దున్నొకలు రాయలసీమ పౌరుషపడ్డావా? నీకు చీము రక్తం ఉందిరా? చీము రక్తం ఉంటే రమ్మన్నా తాడిపత్రికి రమ్మంటున్నారే. వీడు ఏదో చూసుకుంటా అంట, వీడు పెద్దారెడ్డి కానీ ఏదో చూసుకుంటా అంట. ఏం చూసుకుంటా నువ్వు? ఒక్కరోజు మేము ఊరోదల్లే మొత్తం మా ఆస్తి అంతా నాశనం చేసినావు, భయపడలే. పొద్దునకులు ఏమంటారు? ఒకసారి జైలుకి పోయేస్తే భయం ఉండదంట. 85 రోజులు జైలుకి పోయినా, నా కొడుకు 70 రోజులు పోయినాడు. మళ్ళీ రెడీ రే చెప్తా చూడ కేసిరెడ్డి, నీకు టికెట్ కూడా ఇడు జగన్ ఈసారికి, నీ ఇద్దరికి ఈడు. పొగురురా, అది రాయలసీమ పొగురు కాదురా, ఉద్దర సొమ్ము తిని పొగురు. అంటే రాయలసీమ పొగురు లేదా? ఏం పొగురు లేదురా? లే ఇరిగేషన్ గురించి మాట్లాడతావు. ఈరోజు ఎందుకు పుట్లూరుకు ఎల్లూరుకు నీళ్లు రాలే? శైలజానాథ్ కూడా నిన్నేదో మాట్లాడతాడు. శైలజానాథ్ హాయిగా ఉండు, తంతారు పుట్లూరు వాళ్ళు ఎల్లూరు వాళ్ళు. లేకపోతే గ్రీస్ పెట్టించినావా? నువ్వు లేవులే వైఎస్ఆర్లు, ఇప్పుడు చేరుకున్నావు. మన దివాగడి దగ్గర పోయి మాట్లాడి చేరుకునేవులే. చేరుకో, అతి కూతులు కొయ్యొద్దు, అతి కూతులు కొయ్యొద్దు ఆ 2 మండలాల గురించి. ఏమన్నా గ్రీస్ పెట్టించినారా? మన పైన ఎమ్మెల్యే గ్రీస్ పెట్టించిందే? పోనీ పిఏబిఆర్ కానీ యాడన్నా కానీ గ్రీస్ పెట్టారా? మేము పోయి మన అందరం పోయి రిప్రజెంట్ చేస్తే 5.5 కోటి శాంక్షన్ అయ్యి టెండర్కి వచ్చింది. ఈరోజు ఎందుకు నీళ్ళు రావడం లేదు? పిఏబిఆర్ నుంచి ఎందుకు రావడం లేదు? ఏ పొద్దు దాని గేట్లకి ఇంత సున్నం కానీ ఇంత గ్రీస్ కానీ పెట్టలేదు. నీళ్లు లేక కాదు, నీళ్లు లేక కాదు. పుట్లూరు చెరువుకు పుట్లూరు చెరువులకు ఎందుకు నీళ్ళు రాలేదంటే బికాస్ ఆఫ్ ద గేట్స్. నేను మొన్న పోయి మళ్ళీ కూర్చొని కూర్చోటి చేయించిన. ఈ పొద్దు నిన్న శైలజారాజు చెప్తాడు 10వ తేదీ కంట. నేను రాపించుకున్న అగ్రిమెంట్ మాదిరి ఏమన్నా గ్రీస్ పెట్టించుంటే కదా. ఈడు పొద్దునోగులు ఈడు చెప్పిందే ఈడు ధర్మవరం ఎక్స్ఎమ్మెల్యే గాడు. పౌరుషం లేదు. నీకు పౌరుషం ఉందిరా? ఏమన్నా గ్రీస్ కట్టించుంటువే? అదే 4 గుర్రాలు, నువ్వేనా రైడరా? ఇప్పుడు నువ్వు షో పడతాడవరా? ఇప్పుడు బాబిరాజుని అడుగులే, నా గురించి చెప్తాడు. హార్స్ రైడర్ కాదు నేను. 4 గుర్రాలు పెడితే ఏ పంటరా నీకు? యాడ్ నుంచి వచ్చినారా నీకు 4 గుర్రాలు? మిన్నీ కూపర్ యాడ్ నుంచి వచ్చారా నీకు? పౌరుషం ఉండే నా కూడా చెప్పురా పొద్దున్నే. రాయలసీమలో ఉండే వాళ్ళు ఉందని అంటావు నువ్వు. రాయలసీమ వాళ్ళు అంట. రాయలసీమ నువ్వు ఎవరు నా కొడుకురా? నువ్వు ఎవరు నా కొడుకులేదే? 3 ఏళ్ళ తర్వాత అంట చంద్రబాబు నాయుడు గారు మంచోరు కాబట్టి మీరు ఏం మాట్లాడి ఉడికితే ఉన్నారు. నాకు తెలియదు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పటి నుంచే బెదిరిస్తాంటే బెదిరుకోవాలా? మేము బెదిరుకునే పరిస్థితి ఉండదు. నువ్వు పొద్దున రాయలసీమ ఈసారి రాయలసీమ అని మాట ఎత్తుతే మొత్తం వచ్చి పడతాను నీ మీద. ఏమనుకుంటావు రాయలసీమ అంటే? మేమందరము 3 జీపులు 12 రైఫిల్ కూర్చొని తిరుగుతాంటే ఈ పొద్దు గన్మెనే లేడు. నీకు నీ చిన్నానికే ఇంకా గన్మెన్లు కావాలా? మానుకోండి ఆడికంటే ఆడు మాట్లాడేది. అంటే చంద్రబాబు నాయుడు లే ఏం చేస్తారా నీకు? ఇరిగేషన్ గురించి మాట్లాడతావా? రా డిబేట్కి రా. ఎవరెవరు ఎన్ని నీళ్ళు తెచ్చినారు, ఏం తెచ్చినారు? పని స్టార్ట్ చేసిండొచ్చు పని, దాన్ని ఇన్కంప్లీట్గా ఉంటే ఈరోజు ఏ గవర్నమెంట్ అయినా చేయాల్సిందే. పులివెందులకు ఏడు నుంచి వచ్చిన నీళ్ళు ఒకప్పుడు ఈ కెనాల్ మీద పోయేటివి, దాన్ని స్టాప్ చేసి గండికోట నుంచి ఇస్తున్నారు కాదా? రాయలసీమ అంటారు. లే మేము రాయలసీమలో పుట్టినాంరా, లే పౌరుషం ఉందిరా. మీరు నా కొడకల్లారా
5 ఏళ్ళు ఇష్టమైనట్టు చేసి మళ్ళీ ఒక్క రోజు వచ్చినారా? మీకా పౌరుషం ఉండేది మాకరా లే. ఫైల్స్ వస్తాయంట, ఫైల్